ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కు పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ల మీద షాక్లు తగులుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ను వీడి మరో నేత బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపించడం కూడా జరిగింది. మరి తాజా పరిణామాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, మొత్తానికైతే ఒకవైపు ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లారు. ఇప్పటికే ఈ సమస్యతోనే కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఈరోజు తాజాగా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిందనుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల ముందు పొంగులేటి రాజీనామా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి గతంలో ఏఐసిసి కార్యదర్శిగా 2 పర్యాయాలు చేశారు. అదేవిధంగా గుజరాత్ ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ రాష్ట్రానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో ఆయన రాష్ట్ర ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర ఇన్ఛార్జ్ గుజరాత్ ఇన్ఛార్జ్ బాధ్యతను కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖను పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫ్యాక్ట్ చేశారు. అదేవిధంగా మరి కాసేపట్లో ప్రధాని మోడీతో పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇక బీజేపీలో చేరడం ఆయన కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్న నేతల్లో ఇప్పుడు రెండో వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరిన నేపథ్యం ఉంది. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు. మోడీతో పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ కాబోతున్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం అని చెప్పి ప్రయత్నాలు చేశారు. అయితే అది ఎక్కడ కూడా పార్టీలో సాధ్యం కాలేదన్న అసంతృప్తి ఆయనలో ఉంది. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు సీట్ ను కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆశించారు. హైకమాండ్ కు విన్నవించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం సీట్ ను ఆశించినప్పటికీ కూడా అప్పుడు కూడా సాధ్యం కాలేదు. 2014లో పొత్తులు వెళ్ళింది. దానికి ముందు రేణుకా చౌదరికి ఇచ్చారు. మొదటి నుంచి కూడా ఖమ్మం పార్లమెంట్ సీటు పైన ఆయన చాలా సార్లు ఆశిస్తూ వస్తున్నారు. ఎప్పటికి కూడా ఆయనకు దక్కని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లడం అన్నది మోడీతో ఉన్న సాన్నిధ్యం నేపథ్యంలోనే ఆయన బీజేపీలోకి వెళ్లారని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం పైన పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో అతన్ని అవకాశం కల్పించలేమని రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి చేస్తున్న పరిస్థితి ఉంది. పార్టీకి దశ నిర్దేశించాల్సిన రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా వెళ్తుందన్న ఆరోపణలు ఆయన గుప్పిస్తూ వస్తున్నారు. తను రాష్ట్ర నాయకత్వం తీరు పైన హైకమాండ్ కు లేఖలు కూడా రాసినప్పటికీ కూడా హైకమాండ్ కూడా పరిశీలించలేదన్న ఆవేదన అయితే పొంగులేటి సుధాకర్ రెడ్డిలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం మరి కాసేపట్లో బీజేపీలో చేరడం కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఈ మనిషిని. రైట్ కొండల్.